మిస్టర్ శంకరి మేడం, నమస్తే ఉషా. చాలా మందికి మనీ అవసరం. ఎస్పెషల్లీ మనల్ని ఏదైనా కాల్స్ చేసినా లేకపోతే అపాయింట్మెంట్స్ తీసుకున్నా క్లాసెస్కి అటెండ్ అయినా మనీ కావాలి అని చెప్తూ ఉంటారు. కానీ మీరు వాళ్ళందరికీ ఒకటే చెప్తారు, మనీ అంటే కూర్చుంటే రాదు, సోర్సెస్ని వెతుక్కోండి, సోర్సెస్ కోసం ఫోకస్ చేయండి అంటుంటారు. సో మనీ అట్రాక్షన్కి సంబంధించి ఇంకా చాలామందికి డౌట్స్ ఉన్నాయి, చాలామందికి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారు, చాలామంది అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు. అఫర్మేషన్స్ వాటికి సంబంధించి ఏమన్నా మనం సజెస్ట్ చేయగలమా మేడం? ఖచ్చితంగా ఉషా, నేను చాలా మంది దగ్గర చూశాను. మనీ దగ్గర మెయిన్గా చేసే తప్పు ఏంటంటే మనీని గౌరవించకపోవడం. మనం డబ్బుని ఎంత ప్రేమిస్తామో అంత మన దగ్గరికి వస్తుంది. డబ్బు పట్ల ప్రేమను కలిగి ఉండాలి. ఈ ప్రేమ అనేది ఏంటంటే మనల్ని మొత్తానికి ఆ డబ్బుని ఎంత ఆకర్షింపచేస్తుందంటే, నేను డబ్బుని నా జీవితంలోకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను అని ప్రేమగా చెప్పండి, ఖచ్చితంగా డబ్బు వస్తుంది. నేను డబ్బును నిరంతరం ప్రేమిస్తున్నాను, డబ్బుని గౌరవిస్తున్నాను అని మనం ఎప్పుడైతే డబ్బును గౌరవించడం, మర్యాదపూర్వకంగా మన జీవితంలోకి రప్పించడం జరుగుతుందో ఖచ్చితంగా అది వస్తుంది. చాలామందికి డబ్బే కదా వస్తుందిలే, దాందేముంది, ఇది చేస్తే వచ్చేస్తుందిలేండి, అది చాలా తప్పండి. డబ్బు పట్ల నిర్లక్ష్యంగా ఉండడం అనేది చాలా తప్పు. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ప్రేమగా మాట్లాడండి, ఇంకొకసారి వస్తారు. అదే వచ్చిన వాళ్ళని నిర్లక్ష్యంగా చూడండి, రెండోసారి మన ఇంటికి రావడానికి ఇష్టపడరు. అలాగే డబ్బు కూడా అంతే. డబ్బు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ప్రేమగా ఆప్యాయతగా మనం చూస్తామో మళ్ళీ మళ్ళీ డబ్బు మన దగ్గరికి వస్తుంది. అలాగే డబ్బు ఎవరికన్నా ఇచ్చేటప్పుడు ఏడుస్తూ ఎప్పుడూ ఇవ్వకండి. మనం ఏడుస్తూ ఇచ్చామంటే వీడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, నెక్స్ట్ టైం రాను అని అంటుందంట డబ్బు. అంటే అంటుంది అని అంటే ఎవరైనా అంతే కదా, ఫీలింగ్ అనేది అలాగే ఉంటుంది కదా. సో డబ్బు కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ప్రకారమే అమ్మ వెళ్ళిరా అమ్మ అని చెప్పాలంట డబ్బుని. అప్పుడు ఖచ్చితంగా మన దగ్గరికి మళ్ళీ డబ్బు వస్తుంది. డబ్బును కూడా మనం ఆహ్వానించే పద్ధతిలో కూడా ఉంటుందన్నమాట. చాలామంది ఏంటంటే ఆ డబ్బు వస్తే ఇది కట్టేస్తామండి, ఈ డబ్బు వస్తే ఇది చేసేస్తాము. డబ్బు నీ దగ్గరికి రాకుండా నీ పెత్తనం ఏంటి డబ్బు మీద? నీ దగ్గరికి నీ చేతిలో వచ్చినప్పుడే అది నీ డబ్బు. నీ దగ్గరికి రానంతసేపు అది నీది కాదుగా. మరి నీ దగ్గరికి రాని వస్తువు గురించి, నీ దగ్గరికి రాని దాని గురించి నువ్వు ఎలా డెసిషన్ తీసుకుంటావు? కాబట్టి ఏదైనా అప్పు కట్టాలి అని అంటే ఇది చెల్లించడానికి కావలసిన శక్తిని, అవకాశాలని నాకు అందించిన విశ్వానికి కృతజ్ఞత అనాలే తప్ప ఆ డబ్బు వస్తే ఇది కట్టేస్తానండి. చాలామంది అది బ్లాక్ పెట్టుకుంటారు, గమనించండి కావాలంటే. ఈ డబ్బు వస్తే ఇది చేసేస్తామండి అని చెప్పేసి ఎఫర్మేషన్స్ పెడుతూ ఉంటాం. లేదా ఎవరితో చెప్పేటప్పుడు వాళ్ళు ఇవ్వగానే మీకు ఇస్తామండి అంటారు. అది రాదు, ఇది కట్టం, మెంటల్ డిప్రెషన్. ఇది కట్టడానికి నాకు అవకాశ మార్గాలను కల్పించిన విశ్వానికి కృతజ్ఞత అని చెప్పండి, ఖచ్చితంగా వస్తుంది. అది అక్కడి నుంచే వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో అనేది తర్వాత విషయం, కానీ రావడం అయితే వస్తుంది. నీ ఫోకస్ ఎలా ఉండాలంటే వాళ్ళ దగ్గర నుంచి రావాలి అనే బదులు నాకు డబ్బు వస్తుంది, నేను క్లియర్ ఆఫ్ చేస్తాను, డబ్బు కడతాను అనే దాని మీద ఉండాలి తప్ప వాళ్ళు ఇస్తే కడతాను అనే దాని మీద కాదు. కాబట్టి డబ్బుని ఎప్పుడు కూడా ప్రేమపూర్వకంగా పిలవాలి. ప్రేమతో పిలిస్తేనంటండి ఏ బంధమైనా నిలబడుతుంది. ఎలాంటి బంధమైనా కానీ ప్రేమతో మనం ఆహ్వానిస్తే ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తుంది. దూరం అయిపోయిన ఎన్నో జీవితాలలోకి ప్రేమ అనేది ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకుంటామో అది తిరిగి మన జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. డబ్బుని ఎంత ప్రేమిస్తే అంత మన దగ్గర ఉంటుంది. డబ్బు పట్ల నిర్లక్షణ భావం అనేది తగదు. ఎప్పుడు డబ్బుని నిరంతరం స్మరించండి, నిరంతరం దాని మీద ఫోకస్ చేయండి, ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఒక్కసారి మీరు చెప్పుకోండి. అందుకే మనం హోపోనోపోనో టెక్నిక్ కూడా చెప్పాం. మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ అని. అది ఫీలింగ్ ఉండాలి. ఆ డబ్బు నీ దగ్గరికి రావడం వల్ల నీకు ఎంత సంతోషం కలుగుతుంది అనే ఫీలింగ్ ఉండాలి. కొంతమంది ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఏడుస్తూ కొంటుంటారు. అంటే అబ్బా ఈ వస్తువుకి ఇంత పెట్టాలా, ఇది ఇంత అవుతుందా అని. కానీ డబ్బు కరెన్సీ రూపంలో వెళ్తుంది, వస్తువు రూపంలో నీ దగ్గరికి వస్తుందిగా. అంటే నీ డబ్బు ఎక్కడికి పోలేదుగా.
మరి అది ఎందుకు గమనించరు? జస్ట్ అది స్టేట్ చేంజ్ అవుతుంది అంతే. ఇక్కడ చూడండి, నీరు ఐస్ అవుతుంది, వేపర్ అవుతుంది. దాని స్థితి, దాని యొక్క స్టేట్ మారిందే తప్ప దానిలో ఉన్న పదార్థం మారలేదుగా, వాల్యూ మారలేదుగా దాన్ని. ఇక్కడ డబ్బు కరెన్సీ రూపంలో ఇచ్చేస్తున్నావు, వస్తువు రూపంలో తెచ్చుకుంటున్నావు. అందుకు దానికి కృతజ్ఞత చెప్పాలి కదా. డబ్బు ఈరోజు ఈ రూపంలో నా దగ్గర ఉన్నందుకు కృతజ్ఞతలు అని ఎప్పుడైతే మీరు చెప్తారో దానిని గౌరవించినట్టు మనం. దానిని ఎప్పుడైతే మనం గౌరవించడం మొదలు పెడతామో ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఎప్పుడైతే గౌరవిస్తామో 100% మనకి సక్సెస్ అవుతుంది అన్నమాట. సో ఎవరైనా సరే డబ్బు పట్ల ప్రేమను పెంచుకోండి, ప్రేమగా పిలవండి. సో చాలా మందికి ఏంటంటే డౌట్స్ ఉంటూ ఉంటాయి అండ్ దీనికి సంబంధించి అఫర్మేషన్స్ అడుగుతూ ఉంటారు, ఎలా అఫర్మ్ చేయాలని అడుగుతూ ఉంటారు. విజువలైజేషన్కి సంబంధించి ఎక్కువ మంది మాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అంటూ ఉంటారు. వీళ్ళకి సంబంధించి ఏదైనా స్పెషల్ క్లాస్ కానీ ఏదైనా పెట్టాలి అనుకుంటున్నారా మేడం? చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు, బిలీఫ్ సిస్టమ్ ఎక్కువగా ఉండిపోయింది, దాని నుంచి మేము బయటపడాలనుకుంటున్నాం, మాకు ఓవర్కమ్ అవ్వట్లేదు, ఎంత అనుకున్నా కానీ వెంటనే మైండ్ చేంజ్ అయిపోతుంది అని అంటున్నారు. వాళ్ళందరి కోసం ఏదైనా క్లాస్ ప్లాన్ చేస్తున్నారా? చేశాను ఉషా, ఆల్రెడీ మండే నుంచి ఉంది క్లాసు. అది ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి, 8 తర్వాతే ఉంటుంది క్లాసు, డైలీ 1 అవర్. దీంట్లోని హౌ టు చేంజ్ యువర్ మైండ్ సెట్, హౌ టు రైట్ ద అఫర్మేషన్స్, హౌ టు క్లియర్ ఆఫ్ యువర్ బ్లాక్స్. ఓకే, మనీకి సంబంధించిన బ్లాక్స్ కానీ, మీ నెగిటివ్ థాట్స్ కానీ, ఇవి ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ ఆఫ్ చేసుకోవడానికి ఒక చక్కని అఫర్మేషన్స్ క్రియేట్ చేసుకోవడం, కొన్ని టెక్నిక్స్ వాడటము, మనకు మనం ఎలా ఉండాలి, మనకు మనం సజెషన్స్ ఎలా ఇచ్చుకోవాలి, పాజిటివ్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, వీటన్నిటి కోసం కేవలం 5 days క్లాస్ నేను కండక్ట్ చేస్తున్నాను, ఫ్రమ్ మండే టు ఫ్రైడే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే ఎస్పెషల్లీ మనకి యాంగ్జైటీ, భయం, ఫియర్స్, బిలీఫ్ సిస్టమ్ ఇవన్నిటిపైన చాలా డౌట్స్ ఉంటాయి అండ్ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ పిల్లల ఎగ్జామ్స్కి సంబంధించి చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ టైంలో మా పిల్లలకి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, ఏదైనా మెడిటేషన్ క్లాసెస్లో కానీ కౌన్సిలింగ్స్లో కానీ మంచి అంటే చెప్పేవాళ్ళు ఉంటే బాగుండని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ 5 days క్లాస్ అయితే హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ మేడంతో ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, పర్సనల్ సెషన్స్ కావాలనుకున్నా మేడం అయితే అవైలబుల్గా ఉంటారు. సో ఈ క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.